అనుమానాస్పద స్థితిలో జెస్సీ మృతి చెందిన హోటల్లో ఉన్నాం. ఇది విశాలాక్షి నగర్లో ఉంది. ఏదైతే ఈ గది 118గా చెప్పుకునే ఈ గదిలోనే ఆమె మృతి చెందింది. అయితే పోలీసులు కావచ్చు, లేక ఎవరైతే స్నేహితులు ఉన్నారో వారైతే ఆత్మహత్య చేసుకుంది, ఉరిపోసుకుంది అని చెప్తున్నారు. అయితే వారి కుటుంబ సభ్యులు మాత్రం హత్య చేశారు, తీవ్రంగా కొట్టడం వల్ల చనిపోయిందని చెప్తున్నారు. ఈ హోటల్ గది మనం చూడవచ్చు. నిజానికి ఇది పోలీసులు డోర్ దగ్గరికి వేసిన పరిస్థితుంది. ఈ దశలో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఏదైతే యువతి ఉందో ఆ యువతికి మృతి చెందిన హోటల్ గదికి సంబంధించిన 118 ఇక్కడ చూసుకుంటే ముందుగా ముగ్గురు యువకులు రావడం జరిగింది. ఆ ముగ్గురు యువకులు ఈ హోటల్కి వచ్చి రూమ్ గది అడిగారు. సహజంగా ఇద్దరికి ఇస్తారు, కొన్ని సందర్భాల్లో ముగ్గురు కూడా గది ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఆ ముగ్గురు యువకులతో పాటు కాసేపు పోయాక జెసిగా వచ్చింది. ఆమె కూడా రావడంతో ఆమె రూమ్ అడగగా వారి అభ్యంతరం తెలియజేశారు. నిజానికి అవివాహితులు, కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులు వచ్చినట్లయితే సహజంగా రూము ఇచ్చే పరిస్థితి ఉండదని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఆ క్రమంలోనే వారు అభ్యంతరం తెలియజేశారు. అభ్యంతరం తెలియజేయడంతో ఆమె కాసేపు పోయాక కొంత రిక్వెస్ట్ చేయడం, అలాగే ఒక స్నేహితునితో కలిసి గదిలో ఉంటాను, బర్త్డే పార్టీ వేరే దగ్గర జరుగుతుందని ఆమె చెప్పడంతో గది ఇవ్వడం జరిగింది. అయితే ఆ గదిలో ఏం జరిగిందనే అంశం వారికి పూర్తిగా సహజంగా తెలిసే అవకాశాలు హోటల్ నిర్వాహకులకు ఉండదు. ఉదయం పోలీసులు వచ్చి గది తలుపు పగలగొట్టి తీసిన తర్వాతే తమకు ఆ అంశం తెలుసని హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. బర్త్డే పార్టీ, మద్యం సేవించారు. ఇప్పుడు మీరు చూడవచ్చు బీర్ బాటిల్ ఉన్నాయి. అలాగే కాస్త లోపలికి చూసుకుంటే ఒక కేస్, అంటే ఎక్కువగా, అంటే సహజంగా 12 ఇట్లాగా బాటిల్స్ ఉండే ఒక బాటిల్ ప్యాకెట్ కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఈ దశలో మద్యం సేవించిందారా నిజానికి చూసుకుంటే పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తులు కూడా మద్యం సేవించిన దశలో కొట్లాట జరిగింది. దాంతో తాము దాడి చేసినట్టు చెప్పారు. అదే చూడండి, అంటే మీకు సహజంగా పార్టీ చేసుకుంటా అన్నారు కానీ మందు తాగితే అట్లా ఎలా చేయరు కదా, మీకు తెలియదా విషయం? ఇప్పుడు మందు అనేది ఏంటంటే ఒకరిద్దరు అనుకోండి, మహా అయితే 1-2 బీర్లు తెచ్చుకొని తాగుతారు. ఇప్పుడు ఎవరికైనా కామన్ అది, ఏ హోటల్లో ఉన్నా సరే 1-2 బీర్లు తెచ్చుకొని తాగడం దానికి పెద్ద అనిపిస్తుంది కదా. సో మేము అలాగే 1-2-3 తాగుతాం, మేము ముగ్గురమే కదా, ఎక్కువ తాగమంటే సో దానికి మేము అలాట్మెంట్ ఇచ్చాం. కానీ ఎంత ఏంటి అన్నదని వాళ్ళు మా ముందు నుంచి అయితే మాకు తెలిసి అయితే మాత్రం తెచ్చుకోలేదు. సహజంగా లిక్కర్ ముందే చెప్తే కానీ అలౌ చేయరు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా జరిగింది అంతే. ఇది మనం చూడవచ్చు, బర్త్డే పార్టీలో జరిగిన ఘర్షణ ఈ మరణానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మద్యం బాటిల్ ఉన్నాయి, ఇప్పుడు 4 బాటిల్ ఉన్నాయి. అలాగే లోపల చూసుకుంటే మరొక గదిలో కూడా బాటిల్ ఉన్న పరిస్థితి. ఈ దశలో ఒక రకంగా బర్త్డే పార్టీలో మద్యం సేవించిన తర్వాత ఈ రకంగా కొట్లాట జరిగింది. ఆ కొట్లాటలో భాగంగానే చంపారు.